హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మీ పర్సన్స్ మీతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకేనా? ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా? చూద్దాం. ఈరోజు ఈ రీడింగ్ ఎప్పుడైనా చూడొచ్చండి. ఓకేనా? ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో అప్పుడు మీకు రిజనేట్ అవుతుంది. ఎప్పుడైతే చూస్తారో అప్పుడు రిజనేట్ అవుతుంది. టైమ్లెస్ రీడింగ్ అండి. ఓకేనా? చూసే యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళతో మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళతో మాట్లాడకపోవడానికి వాళ్ళకున్నటువంటి కారణాలు ఏంటి? ఎందుకు వాళ్ళతో మాట్లాడట్లేదు? మీ పర్సన్ని తలుచుకోండి. మీ పర్సన్ని తనతో గుడ్ థింగ్స్ని తలుచుకోండి. ఓకే? చూసే యూఎస్ యొక్క పర్సన్స్ వాళ్ళతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? మీరు నో కాంటాక్ట్లో ఉన్న, బ్లాక్ కేజ్లో ఉన్న, బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న, ఏదైనా ఆన్ అండ్ ఆఫ్లో ఉన్న ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? ఎవరైనా చూడొచ్చు. వీళ్ళకి మీ మీదంటూ ప్రేమ ఉందండి. ప్రేమ అయితే ఉంది. కాకపోతే ఈ కార్డ్స్ ప్రకారం ఏం చెప్తున్నారంటే మీకు వాళ్ళు తమ వ్యక్తిగత జీవితం గురించి, బాధ్యతల గురించి వాళ్ళు ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్నారండి. దాని గురించి, స్థిరత్వం గురించి ఎక్కువగా ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా? మళ్ళీ మీతో మాట్లాడాలి అనే ఆసక్తి అయితే వీళ్ళలో కనిపిస్తుంది. మీరు నో కాంటాక్ట్లో ఉన్నట్లయితే, లేదంటే మీకు బ్లాక్ చేసి ఆ పర్సన్ ఉన్నట్లయితే వాళ్ళు మీతో మళ్ళీ మాట్లాడాలి, మీతో రీయూనియన్ అవ్వాలి అనే ఆలోచన అయితే కనిపిస్తుంది. కానీ ఎలా ప్రారంభించాలి, ఏ మాటలతో మీతో మాట్లాడాలి అనే సందేహం కూడా వీళ్ళకి కనిపిస్తుంది. వీళ్ళకి అదే సందేహం కనిపిస్తుంది. చుట్టూ ఉన్న వ్యక్తులు, స్నేహితులు, లేదంటే మూడో వ్యక్తి ప్రభావం కూడా
కొంతమంది లైఫ్లో, కొంతమంది చూసే వాళ్ళలో థర్డ్ పర్సన్ ప్రమేయం కూడా పరిస్థితిని క్లిష్టంగా మార్చుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ మాట వింటున్నారు. లేదంటే కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ వల్ల మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో వాళ్ళంటూ ఉన్నారు. ఆ పరిస్థితి కూడా చాలా కష్టంగా మారింది వాళ్ళకి. థర్డ్ పార్టీతో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. థర్డ్ పార్టీ వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. అందువల్ల మీకంటూ దూరంగా ఉంటున్నారు. ఓకేనా? కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది ఇక్కడ చూసే వాళ్ళలో చాలా పెద్ద వ్యక్తులు అండ్ కుటుంబం గురించి బాధ్యత ఉన్న వ్యక్తులు కనిపిస్తున్నారండి. కుటుంబ పరంగా, సమాజం పరంగా బాధ్యతలు, ఒక నిర్ణయం తీసుకోవాలంటే కూడా ఆ పరిస్థితికి మనకు అనుకూలంగా ఉంటుందా లేదా అనే ఆలోచనలు కూడా వీళ్ళకు ఉంటాయి. కాకపోతే వాటిని వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ అంటూ బయట పెట్టకుండా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకేనా? ఈ రిలేషన్షిప్ అంటూ కరెక్టా కాదా, కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా, మనము ఈ రిలేషన్షిప్కి కరెక్ట్ అయితే మనం చేసేది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా వాళ్ళు ఓవర్ థింకింగ్ అంటూ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఓవర్ థింకింగ్ అంటూ చేస్తున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారో, ఇంకా రాకపోవడానికి గల కారణాలు ఏంటి, ఇంకేమనుకుంటున్నారు, ఇంకా రాకపోవడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళైతే కొంచెం మీకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నారండి. దూరంగా ఉండాలి. పరిస్థితి మీకు, మీ పర్సన్‌కి ఉన్న ఏవైనా సరే క్లాషెస్ కానీ, ఏవైనా మనస్పర్ధలు గానీ, వాటి వల్ల కొంచెం దూరం అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. అండ్ పరిస్థితిని కూడా కొంత విరామం తీసుకోవాలని కూడా భావిస్తున్నారు వీళ్ళు. అర్థమైందా? ప్రస్తుతం దూరంగా ఉండాలని వాళ్ళైతే కొంతమంది పర్సన్స్ అనుకుంటున్నారు. కొంతమందికి దూరంగా ఉండాలి అనే ఆలోచన అయితే వీళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ఫీలింగ్స్ కంటే కూడా, అంటే బుద్ధితో, అంటే మైండ్‌తో నిర్ణయం తీసుకోవాలి. ఎమోషనల్‌గా కంటే కూడా బుద్ధితో, మైండ్‌తో, మైండ్ పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన అయితే వీళ్ళలో కనిపిస్తుంది. వీళ్ళకి మొండితనం కూడా ఎక్కువగా ఉంది. వీళ్ళకి మొండి వాళ్ళని చెప్పొచ్చు. ఓకేనా? మీ పర్సన్స్ కొంతమంది మొండితనం కూడా ఉంది. ఏది సరైన నిర్ణయమో తూకం వేసుకుంటున్నారండి. మీ పర్సన్స్, కొంతమంది పర్సన్స్ ఏది సరైన నిర్ణయం తీసుకున్నామా లేదా అనే తూకం అయితే వేసుకుంటున్నారు. గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు. ఆలోచనలు అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి వీళ్ళలో. గతం గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. అందువల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు. మీ పర్సన్స్ కొంతమంది జీవితంలో థర్డ్ పార్టీ వల్ల
థర్డ్ పార్టీ కావాలి అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు నచ్చక మీతో ఎలా మాట్లాడాలో తెలియక చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకున్నా సరే భయం. మీరు వద్దనుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ కావాలని రావాలనుకుంటున్నారు. మళ్ళీ వస్తే మీరేమంటారో, మీకేం చెప్పాలో అనే భయం వల్ల, వీళ్ళు సందేహాల వల్ల ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. పరిస్థితిని తీవ్రంగా వాళ్ళు మనసులో బాధపడుతున్నారు. పరిస్థితుల వల్ల కూడా, అంటే ఇప్పుడు చెప్పాను కదా, థర్డ్ పార్టీ వల్ల, ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ పర్సన్స్ అంటూ మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో వాళ్ళకి రావాలనుకుంటున్నా సరే పరిస్థితులు అనుకూలించట్లేదని వాళ్ళు తీవ్రంగా బాధపడుతున్నారు. కొంతమంది అయితే వాళ్ళ పర్సన్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ మాట వింటున్నారు. కొంతమంది అయితే వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ చేశారు. కెరియర్ పరంగా ఫోకస్ చేసి కెరియర్లో సక్సెస్ అయితే తర్వాత మనమంటూ వెళ్ళొచ్చు అనే ఆలోచన అయితే వీళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కెరియర్ పరంగా సక్సెస్ అయిన తర్వాత మనము వెళ్ళి మీతో మాట్లాడితే సక్సెస్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్ని అనే ఆలోచన అయితే వీళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందికి జాబ్ లేదు మీ పర్సన్స్, కొంతమందికి ఏదో బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది పర్సన్స్ బిజినెస్ పరంగా కొంచెం లాస్లో ఉన్నారు. కొంతమంది అయితే ఏదో పని చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమని కనిపిస్తుందంటే ఏదో పనులు కనిపిస్తున్నాయి. ఏమంటారు, వృత్తిపరంగా పనులు కానీ, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కొంతమంది ఉన్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నారు. కొంతమంది అయితే జస్టిస్ పరంగా ఉన్నారు. న్యాయంలో లాయర్ కానీ, లేదంటే ఏదో కోర్టులో చేసే జాబ్స్ కానీ అలా చేస్తూ ఉన్నారు. మీరు కూడా చాలా వరకు జాబ్స్ అంటూ కొంతమంది జాబ్స్ అంటూ చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ హౌస్ వైఫ్స్ కనిపిస్తున్నారు. కొంతమంది వచ్చేసి వాళ్ళ క్రష్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? మీ పర్సన్స్ మీ దగ్గరికి రావడానికి కారణాలు ఇవేనండి. కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పర్సన్స్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు. బట్ మీ దగ్గరికి రావాలని వాళ్ళ మనసులోనంటూ ఉంది. రాలేని సిచ్యువేషన్లో అయితే వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా అండి? మీరంటూ పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. రిమూవ్ చేసుకుంటారేమో. ఓకేనా? మీరు పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. ఓకే? అంటే మనము చెప్పేది ఈరోజు మీ పర్సన్ మనసులో మీతో మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి అన్నది కదా. దానికి టాపిక్ ఇదేనండి. ఓకేనా? మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ఎంతవరకు రిజనేట్ అవుతుంది అన్నది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? అందరికీ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.